హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన ఎంతో ఈజీగా తయారు చేసుకునే పచ్చి శనగల మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి పూరి, చపాతి, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుందండి. రైస్లో కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో పచ్చి శనగలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. నేను ఇక్కడ 3 దాకా పచ్చి శనగల చెట్లనే తీసుకొచ్చానండి. ఇందులో ఉండే గింజల్ని ముందుగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ పచ్చి శనగల్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని అందులో ఉండే గింజల్ని తీస్తున్నానండి. ఈ పచ్చి శనగల్ని తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. నేను తీసుకున్న శనగలన్నిటికీ కూడా పైనుండే పొట్టును తీసి ఇలా శనగల్ని తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇలా పొట్టు తీసుకున్న శనగల్ని పక్కన ఉంచుకోండి రెడీగా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీల్ని వేయించుకోండి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 8 దాకా ఎండుమిర్చిని వేసుకోండి. మీరు మీ స్పైసీని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా లైట్గా వేయించుకోండి. ఈ మసాలా మొత్తం కూడా లైట్గా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీకు ఎంత వీలవుతుందో అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని వాటిని కూడా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 వెల్లుల్లి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి. వీటన్నిటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీని వేసుకోండి. నెక్స్ట్ 4 దాకా లవంగాలను వేసుకోండి. అలాగే 4-5 దాకా మిరియాలను కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బటర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 4-5 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా టమోటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపలే నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా పొట్టు తీసి పెట్టుకున్న పచ్చి శనగల్ని కూడా వేసుకోండి. అదే కప్పుతోనే 1 లేదా 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వేపించండి. పచ్చి శనగలైనా సరే డైరెక్ట్గా ఉడకడానికి టైం పడుతుందండి. అందుకోసమే ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే కనుక టైం సేవ్ అవుతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న వాటన్నిటిని కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా టమోటో ముక్కల్ని అలాగే 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా కొత్తిమీరను వాష్ చేసి వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మరొకసారి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే మిశ్రమం అనేది ఎంత ఫైన్ పేస్ట్లా ఉంటుందో కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కరు పూర్తిగా చల్లారిన తర్వాత ప్రెషర్ మొత్తం తీసేసి మూతను ఓపెన్ చేసి చూడండి, అన్నీ కూడా చక్కగా ఉడికాయి కదండి. ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమోటో ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదా. ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా గల్లిచ్చేసి ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న మిశ్రమం మొత్తం కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా మసాలా మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. అందుకోసమే మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి ఇలా ఆయిల్ మొత్తం కూడా పైన తేలేటట్టు ఉడికించుకోవాలి. ఈ కర్రీలోకి మసాలా మొత్తం కూడా ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి. అస్సలు కూడా స్మెల్ అనేది లేకోకుండా ఇలా బాగా ఉడికించుకోవాలి మసాలా మొత్తం కూడా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనము ఉడికించుకున్న పచ్చిశనగలు అలాగే ఆలుని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి. వీటిని మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి వీటిని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. మసాలాలో మొత్తం కూడా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుని మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించుకున్న శనగల్ని మసాలాలో ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసమే మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కూడా మసాలా మొత్తం కూడా దగ్గర పడి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొత్తిమీర మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ అయిన మసాలా పచ్చిశనగల కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చిశనగల కర్రీ రెడీ అండి. వేడి వేడికి పూరీలోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.